అంటే ఇది ఎట్లా పనుకొని సీట్ అంటే కూర్చుంటే థ్రిల్లింగ్ ఉంది అని కూర్చుంటే కొంచెం ఉండండి. జాగ్రత్త ఇక్కడ అందరికి భక్తులతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. చక్కని చుక్క ఈ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తెలిపేసి ఎంత సంతోషమో కదా. పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ వ్యాపారి కుటుంబం నుండి అందరికీ నా నమస్కారాలు, అందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా వ్యాపారి మహబూబ్ మియా మరియు వారి కుమారులు 1989లో భారత్ పిక్చర్ ప్యాలెస్ అని ఒక సినిమా థియేటర్ను అప్పట్లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి కూడా 1989 నుండి ఇప్పటికి కూడా 2024 వరకు కూడా మా కుటుంబంలో థర్డ్ జనరేషన్ వచ్చినా కూడా మమ్మల్ని భారతాలోళ్ళు అనే ఒక పేరు ఒక సాంప్రదాయంగా అలాగే కొనసాగుతూ వచ్చింది. మీ అందరికీ తెలుసు, భారత్ సినిమాలు అప్పట్లో చాలా దిగ్విజయంగా చాలా మంచి మంచి సినిమాలు 100 శతదినోత్సవాలు జరుపుకున్నాయి. మంచి పేరు వచ్చింది థియేటర్కు. ఆ థియేటర్ ద్వారా మా కుటుంబానికి కూడా ఒక గుర్తింపు అనేది సమాజంలో పొద్దుటూరు ప్రజల్లో ఒక గుర్తింపు అనేది నిలబడింది. ఈరోజు 2025 ఫిబ్రవరి 6వ తేదీ
మరి మా కుటుంబంలో బేపారి మహబూబ్ మియా వారి కుమారుల్లో బేపారి అమీర్ బాషా తను 4వ తను. ఈయన ఈరోజు అమీర్ సినిమాస్ అని ఈ 2 సినిమా స్క్రీన్లను స్థాపించడం జరిగింది. అయితే ఈ సినిమా హాల్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఇప్పటివరకు రాయలసీమలో ఎక్కడ లేనటువంటి 4K డాల్బీ అట్మాస్ సరౌండ్ సిస్టమ్ సౌండు, తర్వాత 3D సపోర్ట్ చేసే ప్రొజెక్టర్స్ కేవలం మన హైదరాబాదు లేదా పెద్ద ముఖ్యమైన పట్టణాల్లో, విజయవాడ లాంటి పట్టణాల్లోనే ఈ సౌలభ్యం ఉంది. ఈ సౌలభ్యాన్ని పొద్దుటూరు ప్రజలకు మేము అమీర్ సినిమాస్ ద్వారా ప్రజల్లోకి తీసుకుని వస్తున్నాము. మరి ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేయడమేమగా ఈ యొక్క సినిమా థియేటర్లు సెంట్రలైజ్డ్ ఏసీ, తర్వాత అత్యాధునికమైన వసతులతో రిక్లైనర్ చైర్స్, ఇప్పటి వరకు మన రాయలసీమలో ఏ పట్టణంలో కూడా రిక్లైనర్ చైర్స్ లేవు. ఈ సినిమా హాల్లో మేము అది కూడా ఆ ఫెసిలిటీ కూడా మేము అందిస్తున్నాము. కుటుంబాలతో సహా వారి కుటుంబాలతో సహా ఈ సినిమా థియేటర్ వీక్షించి ఈ థియేటర్లో ఈ యొక్క 2 స్క్రీన్లలో సినిమాలను వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించాల్సింది కోరుతున్నాము. మరియు ముఖ్యంగా ఈ సినిమా థియేటర్లు పట్టణానికి అన్ని ప్రదేశాలు, అన్ని ప్రాంతాల వారికి రావడానికి సులభంగా ఉంది. ఎందుకంటే రింగ్ రోడ్డు, అటు కొరపాటు రోడ్డు సైడ్ వాళ్ళైనా సరే, మోడంపల్లి వాళ్ళే సరే, మన బొల్లవరం ఏరియా వాళ్ళు, దొరసానపల్లి ఏరియా వాళ్ళు ఎవరు కూడా ఈజీగా అసెస్మెంట్ ఉంది మనకు రోడ్డు ద్వారా. సో తర్వాత బుకింగ్స్ కూడా ఆన్లైన్ బుకింగ్, డిస్టిక్ యాప్ ప్రతి ఒక్కరిని విన్నవించుకోవడం. ఇది డిస్టిక్ యాప్ అనేది ఒకటి ప్లే స్టోర్లో మన యొక్క మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో అంతా ఈ యొక్క యాప్ సౌలభ్యంలో ఉంది. యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అమీర్ సినిమా థియేటర్స్ యొక్క ఆన్లైన్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పట్టణ ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫెసిలిటీస్ను అందరూ సద్వినియోగం చేసుకొని మరి మా ఈ అమీర్ సినిమాస్ను దిగ్విజయంగా జరిగేటట్టు చేయవలసిందిగా, మరియు మీ యొక్క ఆశీర్వాదాలు మాకు అందించాల్సిందిగా మా యొక్క అమీర్ థియేటర్ మా బాబాయ్ అమీర్ బాషా గారి తరఫున వాళ్ళ అబ్బాయిలు ఫైరోజు, ఫయాజు, ఇంతియాజ్, 3 అబ్బాయిలు, దాంట్లో ఈయన ఆర్కిటెక్టు, 3 ఇంజనీర్లే. సో వారి యొక్క ఉన్నతి కోసము ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాల్సిందిగా ఈ పత్రికాముఖంగా, మీడియా ద్వారా, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, మాకు అనాదిగా చాలా ఏళ్ళ నుండి మా ఫాదర్ బేపారి బషీర్ అహ్మద్ గారు 1983 నుండి రాజకీయాల్లో ఈయనతో పాటు వరదారెడ్డి గారితో పాటు రాజకీయాల్లో నడవడం జరిగింది. మా కుటుంబం అంతా ఆయనతోనే నడిచాము. ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ యొక్క అదృష్టం, మాకు ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా హాళ్లను ప్రారంభోత్సవం చేసుకోవడం ఒక పెద్ద అదృష్టం భావిస్తున్నాము. అలాగే ఆయనతో పాటు మా నంద్యాల వరదారెడ్డి గారి సోదరులు నంద్యాల రాఘవరెడ్డి గారు, తర్వాత ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్షియర్ శోభన్ బాబు గారు, ఆయన కూడా ఒక ముఖ్య అతిథిగా వచ్చారు. మరి ఆయన కూడా మంచి డిస్ట్రిబ్యూటర్, మంచి పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. సో ఇటువంటి వ్యక్తుల ద్వారా ఈ సినిమా హాలు ప్రారంభం కావడం మరీ సంతోషాన్ని కలిగిస్తుంది అని ఈ పత్రికాముఖంగా, మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.